ప్రార్థనలో ఈ మాటలు చేర్చబడితే దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తారు. ఇలాంటి ప్రార్థన మీ జీవితంలో చేసినట్లయితే శత్రువులు ఎంతమంది విస్తారంగా ఉన్నా విజయాన్ని దేవుడు మీకే ఇస్తారు. మీలో తగ్గింపు స్థితి కలిగిన ప్రార్థన ఉంటే దేవుడు ఎటువంటి విజయాలు చేస్తారో ఈ వాగ్దానం మీ కొరకే. చూడండి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి బలమైన నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీపైన జయమొందనీయకము అని ప్రార్థింపగా. దేవుని బిడ్డారా, ప్రార్థన మనము అందరము చేస్తాము. వారి బాధను బట్టి, వారి మనసులో నుంచి వచ్చేటువంటి మాటలను బట్టి మనము ప్రార్థన చేస్తాము. ప్రార్థనా పరులు దేవుని బిడ్డారా. అయితే ప్రార్థన చేసేటప్పుడు కొన్ని మాటలను మనము భక్తుల జీవితాల్లో నుంచి తీసుకొని ప్రార్థించుట ఇంకా శ్రేష్టము. జాగ్రత్తగా గమనించండి. ఒక రాజుకి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. శత్రువులు అనేకం విస్తారంగా ఉన్నారు. మనకున్నటువంటి సైన్యము, మనకున్నటువంటి బలము, మనకున్నటువంటి ధనము వారికంటే చాలా తక్కువే అనేటువంటి సమయాలలో మన జీవితాలు ఉంటూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆస ప్రార్థించారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎలా ప్రార్థించారో చూడండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ ప్రార్థనలో తన్ను ఎలా తగ్గించుకుంటున్నారో జాగ్రత్తగా గమనించాలి. అయ్యా, వారు విస్తారంగా ఉన్నారు, మీరే మాకు సహాయము చేయండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యుడు తగ్గించుకోలేడు ఏ స్థితిలో కూడా. ఏమి లేనప్పుడు కొంతమంది తగ్గించుకోవచ్చు, అన్నీ ఉన్నాయంటే అసలే తగ్గించుకోరు. ఆలోచించండి జాగ్రత్తగా. ఒక రాజు దేవుని యొక్క పాద సన్నిధానంలో మొరపెడుతూ ఉన్నాడు, మాకు సహాయము చేయమని. మరి మన జీవితాలలో కూడా నీవు మాకు సహాయము చేయి ప్రభువా, మాకు శక్తి, మాకు బలము సరిపోదు అనేటువంటి తగ్గింపు ప్రార్థన మనలో ఉండాలి. అలాగే ప్రియ దేవుని బిడ్డారా, చూడండి. అయ్యా, నీలాంటి వారు ఎవరు లేరని పొగుడుతూ ఉన్నారు దేవుణ్ణి. దేవుని ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క బలాన్ని స్తుతిస్తూ ఉన్నాడు, పొగుడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు ఆయన బలాన్ని మనము ఉన్నదన్నట్లుగా చెప్పడం. ఈరోజు పొగడడం అని అంటే ఏమి లేకపోయినా పొగడతారు చాలామంది. స్టేజీల పైకి ఎక్కించినా లేదా ఏదైనా మీటింగ్స్లో అయితే భలే పొగడతారు. ఇంకా బయటకు వచ్చి పక్కన తిట్టుకుంటారు, కానీ పైన మాత్రం భలే పొగడతారు. కానీ ఇక్కడ అలా కాదు ప్రియ దేవుని బిడ్డలారా. సర్వశక్తుడైన దేవుడు ఆయన, సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన. ఆయన నిజంగా నీవు పొగడాలంటే మన జీవితాలు సరిపోవు. ఈ భక్తుడు కూడా అలాగూ ఆయన్ను దేవుని కొనియాడాడు. కొనియాడిన తర్వాత, అయ్యా నీవే మాకు అయ్యా, ఇంకెవ్వరు లేరయ్యా. చూడండి, ఈ రోజుల్లో మనుషులు లేకపోతే వీరు కాకపోతే వారు, వారు కాకపోతే ఇంకొకరు, వీరు కాకపోతే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు చేస్తారు. రకరకాల ఆలోచనలు. కష్టాన్ని గమనించరు మనుషులు, పరిశుద్ధతని గమనించరు మనుషులు, పవిత్రతని, ఆత్మీయతని గమనించరు ఈ లోకంలో ఉండేటువంటి అల్ప విశ్వాసులు. జాగ్రత్త గమనించండి. మన మట్టుకు మనమైతే దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు, నీవే మాకు దిక్కు నాయనా, సహాయము చేయి ప్రభువా, నీవే మాకు సహాయము చేయగల దేవుడవని మనము ప్రార్థనలో ఆ మాటలను చేర్చటం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, తర్వాత చూడండి ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యందు ఎలా ఆయన మంచి మాటల్ని ప్రార్థనలో కూర్చారో జాగ్రత్తగా గమనించండి. అయ్యా, నరులు నీపైన విజయం పొందకూడదంటే ఇప్పుడు యుద్ధం చేసేది మాతో కాదు తండ్రి, మీతోనే యుద్ధం చేస్తున్నారు. మీ బిడ్డలమైన మాతో వారు యుద్ధం చేస్తున్నారు కాబట్టి
మీ పైన వారు విజయం పొందకూడదు అని అంటే ఎంత మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నిజంగా దేవుని పైన యుద్ధం చేసి ఎవరైనా గెలవగలరా? ఆలోచించండి జాగ్రత్తగా. మనము కూడా మన ప్రార్థనలలో యుద్ధము చేసేది మాతో కాదు. మనం యుద్ధాలు చేస్తున్నామని అనుకోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. కనబడినటువంటి సైతాను శక్తులు మనుషుల్లో దూరి మన మీదకి అటాక్ అవుతూ ఉంటాయి. అది ప్రతి దినం అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా కుటుంబంలో నుంచే ప్రారంభమవుతుంది. మన ఉద్యోగమో లేదా మనం బయటికి వెళ్ళే సమయంలోనో, వ్యాపారమో, పక్కింటి పరిస్థితో ఏదైనా ఏ రీతిగా అయినా అటాక్ అవ్వచ్చు. దాని ప్రయత్నాలు అది చేస్తూనే ఉంటుంది. మనం పోరాడిన దురాత్మల సమూహాలతో అంట, ఒకరితో ఇద్దరితో కాదు ప్రియ దేవుని బిడ్డారా. చీకటి శక్తులతో, అంధకార నాదులతో మనము పోరాడుతూ ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. భక్తులు, ఇది భక్తులకే, ఇది దేవుని వాగ్దానాలన్నీ భక్తులకే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికే ఈ వాగ్దానం కూడా. ఆయన ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన చేశారో, అయ్యా మీ పైన జయాన్ని వారు పొందకూడదు ప్రభువా, అటువంటి ప్రార్థన మన జీవితాల్లో న్యాయంగా, నీతిగా మనం పోరాడినప్పుడు చెయ్యాలి ప్రియ దేవుని బిడ్డారా. అయ్యా ఇదిగో నాకు ఈ రీతిగా అన్యాయం చేస్తున్నారు, నీవు నాకు సహాయము చెయ్యి. మీ మీద వారు, ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, మీ మీద వారు విజయం పొందకూడదయ్యా అని ప్రార్థనలో ఆ మాటలని కలపండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మీ హృదయపూర్వకంగా వచ్చేటువంటి ప్రార్థన మంచిదే. హృదయంలో ఉన్నదాన్ని జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా దేవునికి విన్నపించడం, విజ్ఞాపన చేయడం మంచిది. కానీ ఈ మాటలను కూడా కలిపినప్పుడు ఇంకా బలమైన ప్రార్థన ఉంది, బలమైన ప్రార్థన ఉంది, విసుగకు చేసే ప్రార్థన ఉంది, పట్టుదల కలిగిన ప్రార్థన ఉంది. ఇన్ని రకాలు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. నామకార్థపు ప్రార్థనలు ఉన్నాయి, హెచ్చింపు ప్రార్థనలు కూడా ఉన్నాయి. వాళ్ళకి కాదు, వీళ్ళకి కాదు, నేను పరిశుద్ధుణ్ణి, ఇటువంటి భయంకరమైనటువంటి ప్రార్థనలు అనేకం ఉన్నాయి. మరి మీరు ఏ ప్రార్థన చేయాలో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించి ఇటువంటి ప్రార్థన మాటలను సిద్ధపాటు చేసుకొని దేవుని సన్నిధికి చేరండి, ప్రార్థించండి. ఏ శత్రువు కూడా మీ పైన విజయము పొందజాలరు. మీ పక్షాన దేవుడు యుద్ధము చేసి మీకు విజయాన్నిచ్చి గొప్ప స్థితిని ఖచ్చితముగా దేవుడు ఆశాకు కలిగించిన అదే దేవుడు మీకు కూడా, మనకు కూడా కలిగిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. నీవే మాకు దిక్కు నాయన, నీలాంటి వారు ఎవరు లేరు ప్రభువా. వాస్తవం, ఇది వాస్తవము. కాబట్టి మనం అటువంటి మాటలను సిద్ధపాటు చేసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఏ భయంకరమైన సైతాను శక్తులు మీ మీద యుద్ధం చేయాలని వేచి ఉన్నాయో వాటన్నిటిని దేవుడు పారద్రోలుటకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయొచ్చు ఉన్నాను నాయన. దేవా మీరే మాకు సహాయము చేయగల దేవుడు అయ్యా ప్రభువా. మీరు తప్ప మాకు ఎవ్వరూ లేరు నాయన. అయ్యా మీ మీద ఏ మనుషుడు కూడా విజయము పొందకూడదు నాయన, సహాయము చేయండి. మీరే కృపను చూపండి అయ్యా. ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డను విజయముతో దీవించుదురుగాక, విజయముతో ఆశీర్వదించుదురుగాక. ప్రభువా మీరే సహాయము చేయండి నాయన. మా పక్షమున నిలవబడగలిగిన దేవుడవు నీవే తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి కుటుంబములో, ప్రతి బిడ్డలో ఉన్నటువంటి అయ్యా ఆ యుద్ధాలను మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను సంతృప్తిగా, దీర్ఘాయుష్తో తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను శాంతితో, సమాధానముతో, సమృద్ధితో, గర్భఫలముతో దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. గాయపడిన కుటుంబాలను ఆదరణకరమైన మాటలతో, ఆదరణకరమైనటువంటి నాయన మీ యొక్క మాటలతో, వాగ్దానాలతో ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అప్పుల సమస్యల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని అయా ఆ సమస్యల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. గర్భఫలములు అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగములతో మీ బిడ్డలను అయా తండ్రి చక్కగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ఈ దినకాలము ప్రయాణాలను ఆశీర్వదించండి, బిడ్డల చదువులను దీవించండి. ఈ మాసంలో బిడ్డలకి ఏ అవసరాలు, కొరతలు ఉన్నాయో ప్రభువా అయ్యా వాటన్నిటిని తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన.
నీవే మాకు దిక్కు తండ్రి. స్కూల్ ఫీజుల విషయాల్లో, కాలేజీ ఫీజుల విషయాల్లో అయ్యా సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. దేవా మీ కృతజ్ఞత స్తుతులు తండ్రి. అయ్యా అలాగే తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ఈ దినకాలం నాయన ప్రభా ఏ బిడ్డ అయితే అయ్యా ఏ సైతాను శోధనలో నాయన పడి బాధపడుతూ ఉన్నారో వారిని ప్రత్యేకముగా లేవనెత్తమని, మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను నాయన. సైతాను నాయన మీ పాదముల కింద చెదగదొక్కమని అడుగుచూ ఉన్నాను తండ్రి. అలాగే ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి దీవించునుగాక. ఆమేన్.